కూడా 8కి విజయవాడలో ట్రైన్ అంటే మేము స్టార్ట్ అయ్యేలోపే గుంటూరులోనే 7:30 అయిపోయింది. ఇంకా మామూలుగా లేదు, మేమైతే ఫుల్ టెన్షన్ పడిపోతున్నాం అనమాట. మంగళగిరి టోల్ గేట్ దగ్గర ఉన్నప్పుడు బావ ఫోన్ చేసి ట్రైన్ వచ్చేసిందని కూడా చెప్పాడు. ఇంకా అంతే, అసలు ఏముంది ట్రైన్ మిస్ అయితే బస్కి వెళ్ళొచ్చు అని మీరు అనుకోవచ్చు. అలా ఏం కాదండి, వీళ్ళు వెళ్ళేదైతే రాజస్థాన్, వీళ్ళు ఎప్పుడో ముందే టికెట్స్ అన్ని బుక్ చేసి పెట్టుకున్నారు. అండ్ హౌస్ మొత్తం ఖాళీ చేసేసి మధ్యాహ్నమే బావ వాళ్ళు వెళ్ళి ట్రైన్ లో లగేజ్ మొత్తం వేసేసారనమాట. ఇంకా వీళ్ళు మిస్ అయితే ఏంటి అనే ఆప్షనే లేదు. ఇంకా విజయవాడ ట్రాఫిక్ గురించి అయితే అస్సలు చెప్పక్కర్లేదు. అండ్ ఇంకా రైల్వే స్టేషన్ విషయంలో అయితే మేము చాలా కన్ఫ్యూజ్ అయిపోయాము. గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే ఇంకా కొంచెం మునిగిపోయామనే చెప్పుకోవాలి. కానీ ఎలాగో కల్లా ఫస్ట్ ప్లాట్ఫామ్ నుండి 10వ ప్లాట్ఫామ్ ట్రైన్ అంటే ఎలా పరిగెత్తాము, బ్యాగులు పిల్లల్ని వేసుకొని మాకు కూడా తెలియకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసాము. 8 కల్లా మేము ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చేసాం. కానీ ట్రైన్ అయితే 8:15కి స్టార్ట్ అయింది. ఇదైతే మాకు మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్. అసలు శంభో శివ శంభో మూవీలో వాళ్ళందరూ పరిగెడతారు కదా, అంతకంటే దారుణంగా పరిగెత్తామని చెప్పుకోవాలి.